హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ విత్ మీ. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. మీకోసం కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తాను. సో ఈరోజు అయితే మన తమ్మునే చూసారు కదా, యూట్యూబ్లో మనకు ఒక 1 మిలియన్ వ్యూస్కి ఎంత ఆదాయం వస్తుంది. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫుల్ డీటెయిల్స్ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏంటిది ఏం కథ అనేది. సో డైరెక్ట్ అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. కంపల్సరీ కొత్త వాళ్ళు ఎవరైతే వ్యూవర్స్ నా ఛానల్ చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే నాకు షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్ అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెయిట్ చేయకుండా. ఈరోజు అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. యూట్యూబ్లో మనకు 1 మిలియన్ వ్యూస్ ఉంటే ఎంత ఆదాయం వస్తుందని ఒక కామెంట్లో అడిగారు ఒక పర్సన్. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను మీకు. అక్యురేట్ అని కాదు, కొంచెం చేంజ్ అటు ఇటు ఉండొచ్చు ఎవరి ఈ వీడియోస్ కంటెంట్ని బట్టి. సో చూద్దాం మరి. యూట్యూబ్లో 1 మిలియన్ వ్యూస్కి మనకి ఎంత ఆదాయం వస్తుందంటే, యూట్యూబ్లో ఈ రోజుల్లో యూట్యూబ్ ద్వారా సంపాదించే వారి సంఖ్య చాలామంది సంపాదిస్తున్నారు. యూట్యూబ్లో మనకు మంది సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు కొందరు మాత్రం యూట్యూబ్లో వీడియోలు చేస్తూ పోస్ట్లు చేస్తూ సంపాదించారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ని ఉపయోగించి యూట్యూబ్ ద్వారానే మనకు వాళ్ళకు ఉన్న టాలెంట్ కానీ కంటెంట్ కానీ క్రియేట్ చేస్తూ వీడియోలు చేస్తూ రీల్స్ చేస్తూ సంపాదిస్తున్నారు. మరి 1 మిలియన్ వ్యూస్కి ఎంత డబ్బు వస్తుందని చాలామంది అడిగారు అనమాట. సో కామెంట్ బాక్స్లో ఒకరు అడిగారు పర్సన్, వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. నేటి కాలంలో యూట్యూబ్లో అనేది వినోదానికి పెద్ద వనరు. అయితే ఏంటంటే యూట్యూబ్ మనకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో దొరుకుతుంది అందులో. సంపాదనకు ప్రతి వేదిక కూడా మారింది. సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరుగా యూట్యూబ్ అవకాశాన్ని ప్లాట్ఫామ్ మంచి ప్లాట్ఫామ్గా అందరికీ యూజ్ అవుతుంది. యూట్యూబర్లు తమ కంటెంట్ ద్వారా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అయితే చాలా మందిలో తలెత్తే ప్రశ్న ఏంటంటే, యూట్యూబ్లో 1 మిలియన్ వ్యూస్కి ఎంత డబ్బు వస్తుందని చాలా మందికి అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ప్రశ్నకు సమాధానం రకరకాలుగా ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ ఆదాయాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. చెప్పాను కదా, వాళ్ళ యొక్క కంటెంట్ వీడియోస్ రీల్స్ వాళ్ళ యొక్క దాన్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. అలా ఉంటుంది, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. యూట్యూబ్ నుండి ఎలా సంపాదించాలంటే, ఫస్ట్ యూట్యూబ్లో సంపాదనకు ప్రధాన వనరు ప్రకటనలు. ప్రకటనలు అంటే మనకి యూట్యూబ్లో యాడ్స్ వస్తుంటాయి కదా మన వీడియోకి ముందు, అదనమాట. ఒక వ్యక్తి యూట్యూబ్ వీడియోను చూసినప్పుడు అందులో చూపిన ప్రకటన నుండి యూట్యూబ్ డబ్బు సంపద మనకి పొందుతాడు. ఈ సంపాదన అనేది గూగుల్ యాడ్స్ ద్వారా మనకి ఇస్తుంది. వాళ్ళ ద్వారా జరుగుతుంది అనమాట. ఇది కాకుండా యూట్యూబర్లు స్పాన్సర్షిప్, బ్రాండ్ ప్రమోషన్, అనుబంధ మార్కెటింగ్ ద్వారా కూడా కనిపిస్తాయి. క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఓన్లీ గూగుల్ యాడ్సెన్స్ ద్వారా కాకుండా ప్రమోషన్స్ చేస్తారు. షాప్లో వాళ్ళకి ప్రమోషన్స్ దాని సంబంధించి బ్రాండ్ ప్రమోషన్ ఉంటుంది. బ్రాండ్ ప్రమోషన్ కూడా ఉంటుంది. స్పాన్సర్షిప్ ద్వారా సంపాదించవచ్చు. వివిధ డిఫరెంట్ మార్కెటింగ్ యాడ్స్ కూడా వేస్తుంటారు మధ్య మధ్య కొందరు. అట్లా కూడా సంపాదించవచ్చు అనమాట. యాడ్సెన్స్ కాకుండా డిఫరెంట్ వేలో కూడా అట్లా కూడా సంపాదిస్తారు మనీ. మిలియన్ వ్యూస్ ద్వారా ఎంత డబ్బు సంపాదించారు? అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మిలియన్ వ్యూస్ వస్తే ఎంత మనీ వస్తుంది? ప్రతి ఒక్క క్రియేటర్కి ఇది కొత్త వాళ్ళకి కావచ్చు, పాత వాళ్ళకి అయితే తెలిసి ఉంటుంది. కొత్త క్రియేటర్కి తెలియాలి అనమాట ఇది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటా. కామెంట్ బాక్స్లో ఒక బ్రదర్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్, యూట్యూబ్లో 1 మిలియన్ వ్యూస్ల నుండి సంపాదన అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. అందులో సిపిఎం ధర ఉంటుంది. ప్రతి ప్లాట్ఫామ్లో ప్రతి 1000 ప్రకటన వ్యూస్కి ప్రకటనదారులు చెల్లించే ధరను యూట్యూబ్ ధర సిపిఎం అంటారు. అంటే క్లిక్ ఫర్ మినిట్ అని ఉంటుంది కదా, అదనమాట. ఉదాహరణకి ఇది ప్రతి 1000 వ్యూస్కి వచ్చిన డబ్బును చూపుతుంది. భారతదేశంలో సిపిఎం మనకి ఎంత ఉంటుంది? డాలర్లో చూస్తుంటే 0.50 సెంట్స్ నుండి $2 వరకు ఉంటుంది. దాదాపు దాని రేట్ ఎంత ఇండియాలో అంటే ₹40 నుంచి ₹160 వరకు ఉంటుంది. ఓకేనా, 1000 వ్యూస్కి వరకు ఉంటుంది. అయితే విదేశాల్లో ఇది మనకి ఏంటంటే $4 నుంచి $10 వరకు ఉంటుంది. కంట్రీ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. యాడ్కి వచ్చే రెవెన్యూ అనేది ప్రకటన డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. సో దానివల్ల కూడా చేంజ్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి క్రియేటర్స్ కూడా. ఒకటి వీడియో కేటగిరీలు మనకి దానికి ఎక్కువ వస్తాయంటే, విద్య, సాంకేతిక, ఆర్థిక, ఆరోగ్యం వంటి అంశాలపై రూపొందించిన వీడియోలకు అధిక సిపిఎం కలిగి ఉంటుంది. అంటే దీనికి వచ్చే యాడ్లకు రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. వీటి మీదకి వచ్చేటువంటి యాడ్ రెవెన్యూ. ప్రేక్షకుల స్థానం అంటే, మీ వ్యూస్ యుఎస్ లేదా యూకే లేదా ఇతర అభివృద్ధి చెందిన దేశాల నుండి వచ్చినట్లయితే ఆదాయాలు ఎక్కువ ఉంటుంది. అంటే మనకు వ్యూస్ వేరే కంట్రీ వాళ్ళు చూస్తుంకో అక్కడ వచ్చే అనమాట యాడ్ రెవెన్యూ డిఫరెంట్గా ఉంటుంది. అట్లా కూడా మనకి ఎక్కువ అనేది రెవెన్యూ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. ఇండియాలో వస్తే ఒక రేట్ పడుతుంది యూఎస్కి 1000 వ్యూస్కి, వేరే కంట్రీలో వస్తే ఒక రేట్ పడుతుంది అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి క్రియేటర్స్ ఇక్కడ. యాడ్ ఎంగేజ్మెంట్, వ్యక్తులు స్కిప్ చేయకుండా లేదా వాటిని క్లిక్ చేయకుండా ప్రకటనలు వీక్షిస్తే యూట్యూబర్ల ఆదాయం పెరుగుతుంది. మనం వీడియోలు చేసిన తర్వాత యూట్యూబ్ పైన వీడియోలు మన యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినాం అట్లా కూడా మనకి ఏంటంటే 1 by 1 యాడ్స్ వస్తూ ఉంటుంది. అట్లా చూస్తే రెవెన్యూ కూడా పెరుగుతుంది అన్నమాట క్రియేటర్లకి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సగటు ఆదాయం అంచనా. భారతదేశంలో యూట్యూబరు ప్రతి మిలియన్ వ్యూస్కి సగటు 10,000 నుండి 50,000 వరకు సంపాదించవచ్చు. 10,000 నుండి
50,000 వరకు సంపాదించు. యాజ్ పర్ సిపిఎం రేట్ ప్రకారం ఏంటంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశానుగా, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకం ఉంటుంది యాడ్ రెవెన్యూ అనేది. వాళ్ళు చూసిన దాన్ని బట్టి విదేశాల్లో మొత్తం అయితే లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. అయితే ఈ సంఖ్య వీడియో నాణ్యత, ప్రేక్షకుల స్థానం, ప్రకటనల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. అంతే కదా, కంటెంట్ పర్సన్ క్రియేటర్ అయితే యూట్యూబ్ క్రియేటర్ చేస్తాడో వీడియో మీద డిపెండ్ అయి ఉంటుంది. వచ్చే యాడ్స్ కానీ యాడ్స్ మీద రెవెన్యూ కానీ చూసే వ్యక్తులు ఏ దేశాల నుంచి ఎక్కువ మంది చేస్తున్నారు దాని మీద ఆధారపడి మనకి యాడ్ రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. యూట్యూబ్ నుండి సంపాదించుకోవడానికి చిట్కాలు ఏంటి? మన యూట్యూబ్ సంపాదన పెంపొందించుకునే చిట్కాలు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకి అధిక నాణ్యత కంటెంట్ను సృష్టించాలి. మంచి కంటెంట్ ఉన్న వీడియోని చేయాలి. అధిక సిపిఎం ఉన్న కేటగిరీ కంటెంట్ని ఎంచుకోండి. మనకు కొన్ని కేటగిరీలకి సిపిఎం అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి కేటగిరీ యొక్క వీడియోలు మనం చేస్తే మనకి ఎక్కువ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఈ ఛానల్ని మానిటైజేషన్ చేయడానికి యాడ్సెన్స్లో చేర్చాలి. ఇట్లా కంపల్సరీ మానిటైజేషన్ అయితే యాడ్సెన్స్ అకౌంట్ కంపల్సరీ దానికి కాంటాక్ట్ చేయాల్సిందే ఉంటుంది, యాడ్ చేయాలి. బ్రాండ్ ప్రమోషన్, స్పాన్సర్షిప్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. మనకి ఏంటంటే బ్రాండ్ ప్రమోషన్ చేయడం వల్ల కూడా ఎక్కువ మనీ వస్తూ ఉంటాయి. స్పాన్సర్షిప్ ఇస్తూ ఉంటారు అప్పుడు కొన్ని కంపెనీలు. మన కంటెంట్ మంచిగా ఉండి వీడియోలు వైరల్ అవుతూ ఉంటే ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటే వాళ్ళు డైరెక్ట్ మనం కాంటాక్ట్ అయ్యి స్పాన్సర్షిప్ కూడా ఇస్తూ ఉంటారు. అది కూడా దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. మనం యూట్యూబ్ నుంచి సంపాదించడం అనేక సుదీర్ఘమైన ప్రక్రియ, కానీ సరైన ప్రణాళిక కృష్ణ మీరు అందులో గొప్ప విజయం సాధించవచ్చు. ఏంటంటే దీని మీద కొంచెం పేషెన్సీగా వర్క్ చేయాలి. ప్రతి ఒక్కటి కూడా వీడియో పెట్టినా కదా రెవెన్యూ వచ్చేస్తే అంటే కాదు. సో కంపల్సరీ చేసే వీడియోకు కంటెంట్ మంచిగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, వాయిస్ ఓవర్ మంచిగా ఉండాలి, కాపీ చేయకుండా ఉండాలి, మన ఓన్ కంటెంట్గా చేస్తూ ఉండాలి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన ఒక వీడియో చూస్తే ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ప్రేక్షకులకు రావాలి, వాళ్ళకు ఇన్ఫర్మేటివ్గా ఉండాలి ఏదో వీడియో. సో ఆ విధంగా ఉందనుకోండి, కంపల్సరీ మనకైతే ప్రతి ఒక్క వీడియో కూడా వైరల్ అవుతూ ఉంటుంది. దాని మీద కూడా ఈజీగా మానిటైజేషన్ చేసుకోవచ్చు. సో డైలీ ఏంటంటే ఒక వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటుంది అనమాట. తెలుసు కదా, 1,000,000 వ్యూస్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బేస్డ్ అనేది కంట్రీ ఒకటి ఉంటుంది. మన వీడియో సిపిఎం డిపెండ్గా ఉంటుంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకు వచ్చే యాడ్ రెవెన్యూ ఇప్పుడు మన దేశం నుంచి వస్తే యాడ్స్ ఒక రకంగా ఉంటుంది, దానికి వచ్చే రెవెన్యూ. వేరే దేశం నుంచి పడే యాడ్స్ ఉంటే ఒక రకంగా ఉంటుంది రెవెన్యూ. వేరే కంట్రీ వాళ్ళు చూసినప్పుడు అక్కడ పడే యాడ్స్ వల్ల వేరే రకంగా ఉంటుంది. సో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒక్కొక్క దాదాపు కూడా 1,00,000 వరకు కూడా సంపాదించే రెవెన్యూ కూడా ఒకటి చూపించాను కదా ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసాను. సో అదనమాట. సో 1,000,000 వ్యూస్కి మనకు దాదాపు ఏంటంటే బేస్డ్ ఆన్ కంట్రీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. భారతదేశంలో అయితే దాదాపు ఏంటంటే 50 సెన్సెస్ నుండి $2 వరకు పడుతుంది సిపిఎం 1000 వ్యూస్కి. అదే వేరే కంట్రీలో అయితే కంపల్సరీ $4 నుంచి $10 పడుతుంది వేరే కంట్రీలో అయితే. సో అదనమాట. సో మనకేంటంటే 1,000,000,000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుందని ఇక్కడ నేను చెప్పాను, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటి మన వీడియో దానికి ఉన్న సిపిఎంని బట్టి మన కంట్రీ వాళ్ళు, ఇండియా వాళ్ళు చూస్తే ఒకటి వస్తుంది మనకు రెవెన్యూ. వేరే కంట్రీ వాళ్ళు చూస్తే అక్కడ వచ్చే యాడ్ రెవెన్యూ డిఫరెంట్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో అదనమాట. ఇది ఈరోజు అయితే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నెక్స్ట్ ఒక బ్రదర్ అడిగారు కాబట్టి దీని మీద నేను వీడియో చేశాను. ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం క్షమించండి. సో నేను తెలిసింది కాబట్టి ఇన్ఫర్మేటివ్ వీడియో ఇమీడియట్లీ చేస్తున్నాను. నచ్చిందని అనుకుంటున్నాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఏవైతే వ్యూవర్స్ చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.